జనసేనలోకి బాలినేని చేరికపై సస్పెన్స్ నెలకొంది. పవన్ తో ఇంకా అపాయింట్మెంట్ ఖరారు కాలేదని తెలుస్తోంది. బాలినేని విషయంలో ఇక 11 గంటలకు భేటీ ఉంటుందంటూ ప్రకటన చేసినప్పటికీ అధికారిక సమీక్షా సమావేశాలకు వెళ్లిపోయారు పవన్. సీఎం చంద్రబాబుతో కలిసి సమీక్షకు డిప్యూటీ సీఎం వెళ్లిపోయారు. ప్రస్తుతం విజయవాడలోనే ఉన్నారు బాలినేని. పవన్ టైం ఇచ్చేంత వరకు ఎదురు చూడక తప్పని పరిస్థితిగా నెలకొంది. అయితే బాలినేని శ్రీనివాస్ వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పారు. రాష్ట్రంలో ప్రగతి పదంలో వెళ్తున్న నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా అభినందిస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. వైఎస్ఆర్ కుటుంబానికి తనకున్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని, జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి ఆ బంధుత్వాన్ని, ఆ ఫ్రెండ్షిప్ కూడా గుర్తు చేశారు ఆయన రాజీనామా లేఖలో. సో మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలోకి వెళ్తున్నారన్న విషయం అందరికీ కూడా ప్రచారంగా జోరందుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీకి ఆయన సిద్ధమయ్యారు. 11 గంటలకి అపాయింట్మెంట్ ఉంది, కలుస్తానంటూ కూడా ప్రకటన చేశారు. కానీ అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. ఇంకా పవన్ కళ్యాణ్ సీఎంతో చంద్రబాబుతో సమీక్షలో భాగంగా అక్కడికి వెళ్ళిపోయారు. సో బాలినేని ఇంకా కూడా అక్కడే వెయిట్ చేయక తప్పని పరిస్థితిగా నెలకొంది. ఇక బాలినేనికి అపాయింట్మెంట్ దొరుకుతుందా లేదా అన్నది సస్పెన్స్గా చూడాలి. అధికారిక సమీక్షలకు వెళ్ళిన నేపథ్యంలోని బాలినేనితో పవన్ కళ్యాణ్ కలవలేకపోయారని ఒక చర్చ కూడా ప్రారంభమైంది. మరిన్ని అప్డేట్స్ రాడేష్ అందిస్తారు. రాడేష్, బాలినేనికి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికిందా? అంటే ఆయన కలవబోతున్నారా? పార్టీలో చేరేందుకు ఆ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నారా? అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిక అనేది దాదాపుగా ఖరారైపోయింది. ఈ నేపథ్యంలో ఆయన పవన్ కళ్యాణ్ కలుస్తారని ఒక ప్రచారం ఉదయం నుంచి నడిచింది. 11 గంటలకి కలుస్తారని టాక్ నడిచింది. కానీ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్తో బాలినేని అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదు. ఆ పార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడిన నేపథ్యంలో ఇంకా పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదు. కలుస్తారన్నమాట వాస్తవమే, కానీ ఇంకా పవన్ కళ్యాణ్ అధికారిక సమీక్షలో ఉన్న నేపథ్యంలో అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదని తెలుస్తుంది. ప్రస్తుతం బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు వచ్చి కలవడానికి సిద్ధంగా అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఉన్నారు. 3 తర్వాత అంటే 2-3 గంటలకి పవన్ కళ్యాణ్ సచివాలయం నుండి పార్టీ కార్యాలయం చేరుకుంటారు. 3 తర్వాత ఏమైనా బాలినేని శ్రీనివాసరెడ్డి పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే కనబడుతుంది. కలిసిన తర్వాత ఆయన చేరికకు సంబంధించిన విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి మనకంతున్న సమాచారం ప్రకారం 22వ తేదీనే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు తెలుస్తుంది. అదే రోజు సామినేని ఉదయభాను కూడా చేరబోతున్న నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా 22వ తేదీకి చేరే అవకాశం ఉంది. ఆ రోజే చేరికల విషయంలో ఆ రోజే చేరాలని కూడా పార్టీ నుండి ఆదేశాలు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పటికే వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేశారు. రాజీనామా చేసి ఎందుకు రాజీనామా చేస్తున్నారని కూడా చాలా వివరంగా చెప్పారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ భవిష్యత్తు జనసేనలోనే బాగుంటుందని ఉద్దేశించి ఆయన జనసేన పార్టీ చేరబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా అపాయింట్మెంట్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే సెక్రటరియట్కి వెళ్ళారు. సెక్రటరియట్కి నుంచి వచ్చిన తర్వాత 3 తర్వాత ఏమైనా అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జనసేనలో చేరడమే దాదాపుగా ఖరారైనట్టే. అయితే అఫీషియల్గా కలిసి పవన్ కళ్యాణ్ కలిసి దానికి సంబంధించినటువంటి డేట్ అదంతా కూడా నిర్ధారించుకునే అవకాశం అయితే ఉంది. మనోజ్, అంటే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ 11 గంటలకు ఉండబోతోంది, కలబోతున్నామంటూ కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో ఆయన సమీక్షా సమావేశంలో భాగంగా అక్కడ వెళ్ళిపోయారు, లేదంటే బాలినేని కలవడం లేక ఇష్టం లేక వెళ్ళిపోయారు? అంటే ఈ విషయంపై ఎటువంటి క్లారిటీ ఉంది? అంటే పవన్ కళ్యాణ్ కలవాలని నిన్న రాత్రే బాలినేని శ్రీనివాసరెడ్డి విజయవాడ వచ్చారు. పార్టీ నేతల్ని సమాచారం అడిగారు, కలుస్తారని చెప్పారని కూడా తెలుస్తుంది. అయితే సీఎంతో సమీక్ష సమావేశాలు ఉన్న కారణంగా పవన్ కళ్యాణ్ ఉదయం టైం ఇవ్వలేకపోయారని తెలుస్తుంది. మధ్యాహ్నం 3 తర్వాత పవన్ కళ్యాణ్ వస్తారు కాబట్టి ఏదో టైం చూసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డికి అపాయింట్మెంట్ ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి చాలా సీనియర్ కీలక నేత, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు, జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఖచ్చితంగా అపాయింట్మెంట్ అనేది ఇస్తారు. కాకపోతే సీఎంతో సమీక్షా సమావేశాలు ఉన్న కారణంగానే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బాలినేని కలవలేకపోయారు. 3 గంటల తర్వాత ఏ టైంలో కలవాలని దానిపైన పార్టీ వర్గాలకి సమాచారం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆ సమాచారం బట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యే అవకాశం అయితే ఉంది. మనోజ్, అంటే ఇప్పటికే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే అటు సామినేని ఉదయభాను తర్వాత బాలినేని ఇద్దరు కూడా 22వ తేదీనే జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా అంచనా వేస్తున్న నేపథ్యంలో మరింత మంది కూడా వచ్చే అవకాశం ఉందా ఈ 2-3 రోజుల్లో?
ఇంకెవరైనా క్యూ కడుతున్నారు? అది చూడాలి. ఇంకా నేతలు ఎవరైనా పార్టీలోకి రావడానికి ఆసక్తిగా ఉంటే కనుక అదే రోజు 22వ తేదీన ఆదివారం పెట్టుకునే అవకాశం అయితే కనబడుతుంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ నేతల చేరికకి సంబంధించి ఒకరితో పాటు ఎంతమంది ఉంటే అంతమందిని ఒకే రోజు పార్టీలో తీసుకునేవాళ్ళు. అదే సాంప్రదాయాన్ని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొనసాగిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే 22వ తేదీన అటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు సామినేని ఉదయభాన్ ఇద్దరు కూడా జాయిన్ అవబోతున్నారు. ఇంకా ఈ 2-3 రోజులు ఎవరైనా ఇతర పార్టీల నుంచి అంటే వైసీపీ నుంచి కానీ ఇంకా పార్టీ నుంచి వస్తే కనుక చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ ఒక మాట చెబుతుంది, ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మాట చెబుతున్నారు. పార్టీలో వచ్చే వారికి సంబంధించిన విషయంలో కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గతం 5 ఏళ్లలో వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు పనిచేశారు, ఎమ్మెల్యేగా కానీ మంత్రి కానీ చూసుకుని అన్ని బేరీజ్ వేసుకుని పార్టీలో తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు జనసేన కూడా అదే అనుసరిస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన విషయంలో గతంలో ఆయన మీద కొన్ని విమర్శలు వచ్చాయి. ఒంగోలు అక్కడ భూములకు సంబంధించిన విషయంలో కొన్ని విమర్శలు ఆరోపణలు వచ్చాయి. సామినేని ఉదయభానుకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని ఆరోపణలు అప్పుడు ప్రతిపక్షాలు చేసిన నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీలో చేరుతున్నారు కాబట్టి అవన్నీ బేరీజ్ వేసుకునే పార్టీలో తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం కనబడుతుంది. ఖచ్చితంగా చంద్రబాబు అయితే ఆ విషయాన్ని మీడియా ముఖంగానే చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా అదే విషయాన్ని చెప్తారా లేదా చూడాల్సిన అవసరం కనబడుతుంది. క్రియాశీలకంగా పనిచేసిన ప్రజాప్రతినిధుల విషయంలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి విషయంలో చూస్తాం, మరికొంతమంది విషయంలో కూడా తాజాగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు బాలినేని కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, వారి మీద ఉన్న ఆరోపణల్ని తొక్కిపెట్టడం కోసం ప్రభుత్వంతో కలిసిపోతున్నారా, లేదంటే వారికి రాజకీయంగా ప్రభుత్వంలోకి వెళ్తే కనుక పదవులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా వెళ్తున్నారా? అంటే వాళ్ళ మెయిన్ కాజ్ ఏమై ఉంటుంది? అంటే ఉన్న పలంగా అతి తక్కువ సమయంలోనే పార్టీ ప్రభుత్వం కోల్పోగానే వెంటనే ప్రభుత్వంలో వెళ్ళిపోవడం ఒక ఆశయం వెనుక వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? అంటే ఆన్ రికార్డ్ అయితే ఎవరు కూడా చెప్పరు. రాజకీయ భవిష్యత్తు కోసం వెళ్తున్నాం, వైసీపీ తీరు నచ్చకే, జగన్ తీరు నచ్చకే పార్టీ మారుతున్నాం అనేది వాళ్ళు ఆన్ రికార్డ్ చెప్తున్న మాటలు. కానీ ఆఫ్ ద రికార్డ్గా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న ప్రచారం ఏంటంటే కేసులు కానీ లేదని ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పార్టీ మారుతున్నట్లు కొంతమంది మాట్లాడుకుంటున్నారు. పొలిటికల్ సర్కిల్లో అదే చర్చ జరుగుతుంది. అయితే దీనిపైన ఆ పార్టీ నేతలు కానీ ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇప్పుడు పార్టీలు కూటమి నేతలు మాత్రం చాలా స్పష్టంగా ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నారు. కాంటాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, కాంటాక్ట్ చూసుకునే మేము తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అదేవిధంగా సామినేని ఉదయభాన్ ఇద్దరు విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ అనేది ఏ విధంగా స్టెప్ తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. పార్టీలో చేరిక కన్ఫామ్ అనేది పార్టీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం కాబట్టి మరి వీళ్ళిద్దరిని ఏ అంశంలో పార్టీలో తీసుకుంటున్నారనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనబడుతుంది. మనోజ్ రైట్ రాజేష్, సో మొత్తం మీద మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు, వైసీపీ గుడ్ బై చెప్పారు. అయితే జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, బాలినేని ఇద్దరు కూడా ఒకే రోజు పార్టీలో చేరికే అవకాశం కనబడుతోంది. అయితే ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ అయి కొన్ని సుదీర్ఘ అంశాల మీద చర్చించేటువంటి అవకాశం ఉండేది. పార్టీ చేరిక విషయంపై కావచ్చు, ఎవరెవరు తన పార్టీలో చేరుతారని కావచ్చు, తనతో పాటు ఇంకెవరెవరు వస్తారనే విషయంలో కావచ్చు ఈరోజు పవన్ కళ్యాణ్తో చర్చించే అవకాశం అయితే ఉండేది. 11 గంటల అపాయింట్మెంట్ ఉంది, కలవాలని కూడా బాలినేని అక్కడికి వచ్చారు. కానీ అర్జెంటుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి సమీక్ష సమావేశంలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన వచ్చిన నేపథ్యంలోనే బాలినేనికి ఆ సమయంలో అపాయింట్మెంట్ దొరకలేదు. సో ప్రస్తుతం ఇంకా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయక తప్పని పరిస్థితి నెలకొంది బాలినేనికి.